What was the code name of India's first successful nuclear test conducted in 1974? 1974లో భారతదేశం నిర్వహించిన మొదటి విజయవంతమైన అణు పరీక్ష యొక్క సాంకేత నామం ఏమిటి? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే ఆపరేషన్ శక్తి, స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ విజయ్, డెజర్ట్ స్టార్మ్. సో 1974లో మే 18న భారతదేశం మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అణు పరీక్షల యొక్క కోడ్ నేమ్ ఏంటి అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. అయితే ఈ 1974లో ఈ యొక్క అణు పరీక్ష ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ నిర్వహించారు అంటే రాజస్థాన్లోని థార్ డిజర్ట్లో పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అణు పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది. మరి దీనికి డైరెక్టర్గా ఎవరు వ్యవహరించారు అంటే డాక్టర్ రాజారామన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్కి డైరెక్టర్గా వ్యవహరించడం జరిగింది. మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1974 అణు పరీక్షలప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే భారతదేశము రెండోసారి ఎప్పుడు న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేసింది అంటే 1998లో రెండోసారి యొక్క న్యూక్లియర్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఏ డేట్న అంటే మే 11న ఈ యొక్క టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ టెస్ట్లు అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే పోఖ్రాన్లోనే ఈ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క కోడ్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 1లో ఏదైతే ఉందో ఆపరేషన్ శక్తి, ఆపరేషన్ శక్తియే పోఖ్రాన్ 2 ఏదైతే భారతదేశం యొక్క రెండో అణు పరీక్షలు ఏదైతే ఉంటాయో దాని యొక్క కోడ్ నేమ్ ఆపరేషన్ శక్తి. మరి అప్పుడు ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అయితే ఆపరేషన్ విజయ్ మరియు డెజర్ట్ స్టార్మ్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ విజయ్ అనేది భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి కార్గిల్ వార్లో భారతదేశం పెట్టుకున్నటువంటి పేరు ఏంటి అంటే ఆపరేషన్ విజయ్. డెజర్ట్ స్టార్మ్ అనేది ఏదైతే గల్ఫ్ వార్ జరిగిందో గల్ఫ్ వార్లో యుఎస్ వారు ఇరాక్లో ఏదైతే నిర్వహించినటువంటి ఒక ఆపరేషన్ పేరే డెజర్ట్ స్టార్మ్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఏ తేదీన నిర్వహించారు అంటే మే 18న 1974లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మే 11th ఏదైతే ఉందో ఈ మే 11th అనేది నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.